సో ఇది ఖచ్చితంగా మేమందరం ఖచ్చితంగా ఖండిస్తున్నాము. పృథ్వీరాజ్ గారిని మరి అర్ధరాత్రి పూట మఫ్టీలలో పోయి మరి అరెస్ట్ చేయడం, అదేదో దొంగనో లేకపోతే ఇంకెవరినో అరెస్ట్ చేస్తున్నట్టు, దొంగలను అరెస్ట్ చేస్తున్నట్టు, ఏదో లంగలను అరెస్ట్ చేస్తున్నట్టు తీసుకపోయి అరెస్ట్ చేసినారు. పృథ్వీరాజ్ ఏం తప్పు చేసిందో చెప్పాలా? అంటే గ్రామాన తిరుగుతూ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీస్తూ గురుకులాల్లో, రెసిడెన్షియల్ హాస్టల్స్ లో విద్యార్థుల వసతుల గురించి మాట్లాడడం ఆయన చేసింది తప్ప, లేకపోతే దేనికోసం అరెస్ట్ చేసిండు పోలీసులు, దేనికోసం అరెస్ట్ చేయించిండు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ పెట్టడానికి తలకాయ నొప్పులు ఉన్నాయి కాంగ్రెస్ కి. ఎలక్షన్ పెడదామంటే ధైర్యం సరిపోవట్లే, ముందరికి వెళ్దామంటే ధైర్యం సరిపోవట్లే. పంచాయతీ ఎలక్షన్స్ లో ఓ స్త్రీ రేపురా ప్రాసెస్ నడుస్తా ఉంది. మరి ఇటువంటి సందర్భంలో క్రాంతి దళ్ ద్వారా పృథ్వీరాజ్ గారు మరి గ్రామాన తిరుగుతా ఉన్నారు. సర్పంచుల యొక్క కష్టాలను వెలికి తీస్తా ఉన్నారు. వాళ్ళ బిల్లుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజున సర్పంచులు వాళ్ళ ఆస్తులను తాకట్టు పెట్టి మరి ఎట్లా గ్రామాల్లో పనిచేసినారు, ఆ బిల్స్ రాకుండా వాళ్ళు ఎట్లా ఇప్పుడు కూలి పనులు చేసుకుంటున్నారు అనేది చూపించడం జరిగింది. అట్లాగే గురుకులాల్లో, రెసిడెన్షియల్ హాస్టల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో వసతుల గురించి, బాత్రూమ్ల గురించి, బెంచ్ల గురించి, స్టాక్ పీస్ల గురించి, బోర్డుల గురించి, టీచర్ల గురించి, ఫ్యాకల్టీ గురించి, నీళ్ల గురించి, ఇట్లా వాట్ నాట్ 360 degrees యాంగిల్స్ లో ఏమేమైతే వసతులు కావాలో వాటన్నిటి మీద కూడా అలుపెరగని పోరాటము, ఫైట్ ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు.